गया टाटा హలో వెల్కమ్ టు విచిత్ర గారు వెల్కమ్ టు ఎర్రడే విత్ ద బ్లాక్. సో మన హైదరాబాద్ ఇప్పటికి చాలా మూవీ ఫార్మర్స్ వచ్చేసాయన్నమాట. లైక్ పీసెక్స్ కానీ డాల్బీ సినిమా కానీ ఎపిక్ అయినా కానీ అండ్ హెచ్ఆర్ఐ డాగ్ బార్కో అయినా కానీ సో ఇలా చాలా ఫార్మర్స్ వచ్చేసినాయి. కాకపోతే ఒకే వెళితే ఏంటంటే ఐమాక్స్ లేకపోవడం. సో ఆ ఐమాక్స్ లేని బాధ మన మైసూర్ విన్నదో తెలియదు కానీ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ఐమాక్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో అసలు హైదరాబాద్ మన ఐమాక్స్ మన హైదరాబాద్ ఎక్కడ లొకేట్ ఉంది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ విచిత్ర సపోర్ట్ చేస్తుండండి అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఇదే మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అనమాట. ఫస్ట్ మనం ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కావాలి. దానికంటే ముందు మన హైదరాబాద్ కావాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ మెట్రో దిగిన తర్వాత చక్కగా గుసాయిస్తే అంటే అలా చక్కగా గుసాయించకండి, ఇటు సైడ్ చక్కగా గుసాయించండి. అటు సైడ్ చక్కగా గుసాయిస్తే మీకు గొల్ఫోన్ దిగుతారు అనమాట. సో ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు సర్కిట్ కనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే మనకి బాయ్ థియేటర్స్ ఉన్నాయి కదా, అదే సంజా 70mm 30mm కనిపిస్తుంది అనమాట. అటు సైడ్ అయితే మన బాబ్ థియేటర్స్ సుదర్శన్ 35mm కనిపిస్తుంది. సో ఈ టూ సైడ్స్ వెళ్ళకుండా ఈ దారిలో వచ్చేసేయండి. చలో కొంచెం చక్కగా ఇటు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఓడియన్ మాల్ కనిపిస్తుంది అనమాట. అదే ఓడియన్ మాల్. సో ఇక్కడ ఇందులో మనకి ఐనాక్స్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ గానే మనకి మాంగళ్య షాపింగ్ మాల్ అని కనిపిస్తుంది అనమాట. చాలా మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. పాయింట్స్ అది తీసుకోవాలంటే అట్లా కాదు. దీనిపైన మీకు కనిపిస్తుంది అక్కడ ఏఎంబి క్లాసిక్ సినిమాస్ అని. సో ఇక్కడ మనకి హైదరాబాద్ ఐమాక్స్ రాబోతుంది ఈ ప్లేస్ లో అనమాట. సో అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం అండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ ఐమాక్స్ రాబోతుంది అండ్ ఎక్కడంటే ఈ బిల్డింగ్ లో ఐమాక్స్ రాబోతుంది అనమాట. సో టోటల్ 7 స్క్రీన్స్ ఉంటాయి. ఇందులో ఒక స్క్రీన్ మనకి ఐమాక్స్ స్క్రీన్ అనమాట. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఆ స్క్రీన్ అనేది ఇంకా పార్టిషన్ అవ్వలేదు అనమాట. ఇంకా మనకి రీసెంట్ గా ఐమాక్స్ వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. ఇంకా ఐమాక్స్ టీమ్ ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చి డిసైడ్ చేసి ఏదో ఒక స్క్రీన్ ఐమాక్స్ చేస్తారు అనమాట. సో ఈ థియేటర్ని ఏఎంబి క్లాసిక్ విక్టరీ కింద నిర్మిస్తున్నారు. లైక్ ఇందులో మహేష్ బాబు గారు, ఏషియన్ గ్రూప్ వాళ్ళు అండ్ మన వెంకటేష్ గారు, రానా దగ్గుటే గారు, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మన హైదరాబాద్కి ఐమాక్స్ తీసుకొస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇది వచ్చేసి సంజా 70mm ప్రీవియస్ థియేటర్ అనమాట. సో దీన్ని తీసేసి ఇప్పుడు షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లా కడుతున్నారు. ఇందులో ఇది అరౌండ్ 2-3 years నుంచి ఉన్న ప్రాజెక్టే ఇది. సో ఫైనల్ గా ఐమాక్స్ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. సో నాకు తెలిసి ఐమాక్స్ వారణాసి అప్పుడు ఓపెన్ చేస్తారేమో. నేను ఈ ఇయర్ అయితే ఓపెన్ అవ్వదు ఐమాక్స్ వచ్చేసి. మేబీ వారణాసి టైం కల్లా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి ఇంకా అది 1.43 రేషియో 1.90 రేషియో అనేది మనకి ఇంకా తెలియదు. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దేవి 70mm అండ్ సుదర్శన్ 35mm ఉంటుంది అన్నమాట థియేటర్స్. దీని బ్యాక్ సైడ్ దేవి 70mm అండ్ సుదర్శన్ 35mm ఉంటాయి. సో దట్స్ ది వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మనకి ఇక్కడ ఐమాక్స్ వస్తుంది అనమాట. సో ఐమాక్స్ వచ్చే కంపల్సరీ మనం బ్లాగ్ చేసేద్దాం. సో ఐమాక్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్న కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో కనుక మీరు నచ్చింటే సబ్స్క్రైబ్ విచిత్ర గారు సపోర్ట్ చేస్తుండండి. సినిమాలు చూస్తాను, నేను చూస్తాను, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం. సో మేము స్టార్ట్ అయింది అక్కడి నుంచి అనమాట. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఓడిఎం మాల్కి వచ్చేసి దానికి ఆపోజిట్లో మనకి మాంగళ్య షాపింగ్ మాల్ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐమాక్స్ రాబోతుంది.